ఏం చేయకుండా సాదాసీదాగా అనామకంగా గడిపిన జీవితం కంటే సాహసోపేతమైన పనులు చేసి అనేక తప్పులు చేసి వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకున్న జీవితం గొప్పది. సమతూకం లేని జీవితాల్లో సమస్యలే చుట్టాలు, కన్నీళ్లే పలకరింపులు. నిన్నటి మన ఆలోచనల పరిణామాలే ఈరోజు నేటి ఆలోచనలు రేపటి జీవితాన్ని సృష్టిస్తాయి. జీవితం మన మనస్సు యొక్క ఉత్పత్తి. కష్టసుఖాలు సీజన్ వంటివి. మనకు నచ్చకపోయినా అవి రావాల్సిన టైంకి వస్తాయి, పోవాల్సిన టైం వచ్చినప్పుడే పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని. నువ్వు నీ శత్రువుకు దొరకకుండా దాక్కున్నట్లయితే ఆ విషయాన్ని నీ మిత్రుడికి కూడా చెప్పకు. జీవితంలో ఎవరిని తక్కువగా చూడకండి, ఎందుకంటే 5 రూపాయల పెన్ను కూడా 5 కోట్ల చెక్కును రాస్తుంది. జీవితం కూడా అంతే, ఎవరి విలువ వారిదే. ఎడారి దగ్గరకు వెళ్ళి నీళ్ల కోసం ఎదురు చూడడం ఎంతటి అవివేకమో, అసలు ప్రేమలే తెలియని వారి దగ్గరకు వెళ్ళి కన్నీళ్లు పెట్టడం కూడా అంతే అవివేకమవుతుంది. నమ్మితే ప్రతి అబద్ధం నిజంలా అనిపిస్తుంది, నమ్మకపోతే ప్రతి నిజం కూడా అబద్ధంలానే అనిపిస్తుంది. నీకు లభించిన కీర్తి నీ దగ్గర ఉన్న ధనం కన్నా చాలా గొప్పది. ఆపదలు అపాయాలు నిన్ను హెచ్చరిస్తూనే ఉంటాయి. జాగ్రత్త పడు, కానీ భయపడకు. పుట్టడం గొప్ప కాదు, బతకడం గొప్ప. ముంచి బతకడం గొప్ప కాదు, మంచిని పంచి బతకడం గొప్ప. నీకు నువ్వే గొప్ప అనుకోకు, నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటేనే గొప్ప. ముందు నువ్వు నమ్మితేనే నీ మనసు దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది. నాది అనుకుంటే వదలకు, పట్టుదలతో ప్రేమతో సాధించు. వద్దనుకుంటే ఆలోచించకు, చిరునవ్వుతో తిరస్కరించు, అది వస్తువైనా స్నేహమైనా. సున్నితమైన మనస్సు ఉన్నవారు తమకు తామే శత్రువు. వారికి మోసం చేసే అంత తెలివి లేదు, మర్చిపోయే అంత బలము లేదు. అన్నిటినీ మౌనంగా భరిస్తూ బాధపడడమే తెలుసు. 100 యుద్ధాలు చేసి నెగ్గిన వాడికన్నా యుద్ధం చేయకుండా తన తెలివితేటలతో శత్రువును జయించిన వాడే గొప్ప యోధుడు. ఒక భర్త గెలుపుకైనా ఓటమికైనా సగం కారణం భార్య అన్నది ఎంత నిజమో, భార్య కన్నీటికైనా ఆనందానికైనా కారణం భర్తే అనేది కూడా అంతే నిజం. మనస్తత్వం కలిసిన వారిని వదులుకోకూడదు, మానవత్వం తెలియని వారిని కలుపుకోకూడదు. మనం చెప్పే మంచిలో కూడా చెడు వెతికే వారికి మంచి చెప్పి శత్రువు కావడం కంటే మౌనంగా ఉండడం ఎంతో ఉత్తమం. ఓ మంచి పాఠం ఎప్పటికైనా చెడ్డ వ్యక్తులే నేర్పిస్తారు. చేసేది తప్పని వాళ్ళ మనస్సాక్షికి తెలిసి కూడా మనం మంచి చెప్పినా వృధా ప్రయాస. కళ్ళతో చూస్తూ ఉండడమే ఉత్తమం. పైన భగవంతుడు ఉన్నాడు, అన్నీ చూస్తూ ఉంటాడు. మనం కోల్పోయామని బాధపడే ప్రతిదీ మనం కావాలని కోరుకున్నది. ఆశపడడం మానేస్తేనే బాధలను అనుభవించవలసిన అవసరం ఉండదేమో. మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం చాలా గొప్పది. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ మనం వర్షంలో తడవకుండా చేస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది గెలుపుకు తీసుకురాదు, కానీ మనలో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది. నిజాయితీగా ఉండు, కానీ నిందలు వేస్తే మాత్రం పడకు. మౌనంగా ఉండు, కానీ అవతలి వాళ్ళ మాట అంటే మాత్రం పడకు. నీకు విలువలేని చోట ఎప్పుడు నోరు తెరవకు. అవసరం ఉన్న చోట ఖచ్చితంగా వాదించు. మనుషుల మీద కోపంతో మనస్సు ఎక్కువగా పాడు చేసుకోకు, ఎందుకంటే మనుషులు ఎప్పుడు నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. ఆరోగ్యం ఎప్పుడు మందులతోనే బాగుపడదు. చాలాసార్లు మనశ్శాంతితో, మరికొన్నిసార్లు మంచి స్నేహంతో, ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో, స్వచ్ఛమైన ప్రేమతో బాగుపడుతుంది. ఉత్తములతో స్నేహం అత్తరు దుకాణానికి వెళ్ళడం లాంటిది. అక్కడ మనం ఏమి కొనకపోయినా కొంత సువాసనను పీలుస్తాం. ఈ సృష్టిలోని అన్ని బాధలకు మూలం బంధాలు, బంధుత్వాలు. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి సమాధానాలు నీ చుట్టూ ఉన్న జనం నుంచే పుడతాయి. ఒకరి విజయంలో చూడాల్సింది వారు సాధించిన స్థానం కాదు, ఆ స్థానం సాధించడానికి వారు అధిగమించిన అడ్డంకులను. నువ్వు బాగుపడాలని కోరుకునే వారికంటే నువ్వెక్కడ బాగుపడిపోతావో అని బాధపడేవారే ఎక్కువ ఈ లోకంలో. తోటమాలి ప్రతిరోజు నీరు పోసిన కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాలని ఇస్తుంది. మీరు రోజుకో మంచి పని చేస్తూ ఉండండి, సమయం వచ్చినప్పుడు అది తప్పక ఫలితాన్ని ఇస్తుంది. ఎవరు ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటారో వారికి కూడా అలాంటి నాశనమే జరుగుతుంది. అందుకే ఒకరికి మంచి చేయాలన్న ఆలోచన కలిగి ఉండాలి, అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది. నలతపడని కళ్ళు ఉండవు, కలత చెందని మనసు ఉండదు. కళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనసు బాధపడాలని రూలేం లేదు.
కానీ మనసు బాధపడిన ప్రతిసారి కళ్ళు తప్పకుండా ఏడుస్తాయి. వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూడకు, కష్టంలో ఉన్నప్పుడు అవకాశం కోసం చూడు. బంధం నిరూపించుకోవాలంటూ నటించే వారి కంటే నిజాయితీగా ఉంటూ దూరంగా ఉండేవారు అవగాహనతో ఉంటారు. హక్కు లేని బంధం, నిజాయితీ లేని ప్రేమ, స్వార్థంతో కూడిన స్నేహం, నమ్మకం లేని జీవితం ఎక్కువ కాలం ఉండలేవు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ ఎవరికీ తాకట్టు పెట్టకు. అది లాభమైనా నష్టమైనా. మనిషి ఆలోచనలు ఎలా ఉండాలంటే నేటిని అనుభవించేలా ఉండాలి, రేపటికి దర్శించేలా ఉండాలి. కొంతమంది ఇతరులను మాట అనే ముందు ఆలోచించరు. ఆ మాట వల్ల ఎదుటివారి మనసు ఎంత బాధపడుతుందో అనుభవించే వారికే తెలుస్తుంది. ఆ గాయాల లోతు వారు అనుభవిస్తే తెలుస్తుంది. ఆ మాట భారం ఏదో ఒకరోజు ఖచ్చితంగా అనుభవిస్తారు. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు. ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలనుకున్నా, వినాలనుకున్నా ముందు నువ్వు గెలవాలి. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే దారులు. మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు, ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చకూడదు. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు. అదే బంధం చెడినప్పుడు నీ విషయాలకు అందరికీ చెప్తారు. ఇదే ఈ లోకం పోకడ. ఎవరో నీ గురించి చీప్గా చెప్తే నువ్వేం చీప్ అయిపోవు. ఎవరో నిన్ను పొగిడితే నువ్వు పొంగిపోవద్దు. ఎందుకంటే నీ గురించి నీకే పూర్తిగా తెలుసు. ఇది నేను అని ఒకరి ముందు నిరూపించుకోవాల్సిన అవసరం నీకు లేదు. నీకు తెలిసింది ఒకటే, నీకు నచ్చినట్లు బ్రతకడం. మనం ఏదైనా తింటే కడుపులో ఉండిపోదు, కానీ మనం ఎవరినైనా ఏమైనా అంటే వారి మనసులో ఉండిపోతుంది. అందుకే ఎవరినైనా ఒక మాట అనే ముందు ఆలోచించాలి. దేవుడు ఆలస్యం చేసిన న్యాయమే చేస్తాడు, అన్యాయం చేయడు. ఆలస్యం వెనుక అద్భుతాలు జరుగుతాయి. ఇద్దరు కలుసుకోవాలన్నా విడిపోవాలన్నా అందుకు ఆ ఇద్దరి అంగీకారం ఉండాలి. నిర్ణయం ఒకరిదే అయితే దాని ఫలితం మొత్తం మిగిలిన ఆ ఒక్కరే అనుభవించాల్సి వస్తుంది. ఒక చెడు అలవాటుకి బానిసైనా పర్వాలేదు, కానీ ఒక మనిషికి మాత్రం బానిస కాకూడదు. ఎందుకంటే వాళ్ళు లేని రోజులు ఉండాల్సి వస్తే భరించలేం. నమ్మకం అనేది లేనప్పుడు ఏ రిలేషన్ అయినా జస్ట్ టైంపాస్ మాత్రమే. అది ఎంత సుదీర్ఘ ప్రయాణమైనా వ్యర్థమే. కళ్ళతో చూసినవన్నీ నిజమని భ్రమపడకండి. ఒక్కొక్కప్పుడు దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చక్కెరలాగే కనబడుతుంది. సంతోషంగా ఉండడమా లేక విచారంగా ఉండడమా అనేది మనం ఎంచుకున్న స్థితిని బట్టి ఉంటుంది. మన మనస్సును దేనికి బందీ చేస్తే ఆ స్థితిని మనం పొందుతాం. ఏం జరిగినా దానికో కారణం ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుందో అప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది. కొంచెం ఓపిక పట్టు. చెడ్డవారితో స్నేహం మన స్థాయిని దిగజారుస్తుంది. దుష్ట బుద్ధులతో స్నేహం మనల్ని పతనం వైపు నడిపిస్తుంది.